ఘనత మహిమ కలుగుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుని వాక్య హృదయాలు మీరు పొందబడి అందరూ కూడా తల వంచండి. మరి ముఖ్యంగా లైన్లో ఉన్నవారు మీరు మోకాలేసి ప్రార్థనలు జీవించడానికి ప్రయత్నించండి. ప్రార్థన. పరలోకముందు మా తండ్రి, పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రములు తండ్రి. దేవా, రాత్రికాల సమయమంతా మీరు చక్కటి మీద నిర్ణయించి మన ఉదయకాల సమయంలో ఈ పాత సన్నిధిలో గడుపుటకు మీరు ఇచ్చిన గొప్ప అవకాశం బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. అలాగే నాయన, విదేశాల్లో ఉండే బిడ్డలు తన క్రీస్తు స్వరం ప్రార్థన గ్రూపులో ఉన్న వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఈ కుజామునే దేవుడు వారికి ధ్యాన పరిచయంలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. అలాగే మహిళమైన క్రీస్తు ప్రార్థన మందిరంలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే సత్య వాక్యంలో సరిగ్గా విభజించి ఉపదేశిస్తూ వాక్యానుసారంగా బ్రతుకుతున్నారో ఆ జీవితం వెలుగులు నింపమని, అలాగే ఆత్మలో వారికి ఆహారములు, వస్త్రహీనతల వారికి వస్త్రములు, ఆరోగ్యంలో అనారోగ్యంలో బాధపడుతున్న వారికి ఆరోగ్యములు మీరే ఎవరికి ప్రేరేపించి వారికి సహాయం పంపించమని ప్రార్థిస్తూ ప్రార్థపడదు. ఇప్పుడు వాక్యం ధ్యానిస్తూనే మీరు మాతో మాట్లాడడం బలపరిచి స్థిరపరచమని మా కుటుంబంలో రానయ్యింది యేసుక్రీస్తు వారి నామమున ఈ ప్రార్థన మనకి వేడి గురించి నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి ఆయన ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి ఆయనకే ఘనత మహిమ ప్రభావములు ఆరోపిస్తూ ఈరోజు దేవుడు ఆశాపు గారి గురించి మనకి తెలియజేస్తున్నాడు. ఆశాపు గారు డైరెక్ట్ గా మనతో మాట్లాడుతూ ఉన్నారు. రైట్. అయితే ఒక విషయం గమనించండి, దేవుని సన్నిధి అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. మనం అనుకోవచ్చు దేవుడు నా కొరకు మందిరం కట్టమన్నాడా అని. దేవుడు తన కొరకు మందిరం కట్టి దానిలో అవి ఉంటాడు అన్నాడా అని ఒక విషయం గుర్తుపెట్టుకోండి. దేవుడి మందిరం కావాలని అడగలేదు. దేవుని యొక్క దేవునికి మందిరం కావాలని దేవుడు అడగలేదు. కానీ దేవుని మందిరమున ఉన్న మనమందరం కూడా దేహమే దేవుని ఆలయం. కాబట్టి ఈ మందిరాలన్నీ కూడా వెళ్ళి దేవుణ్ణి స్తుతించడానికి, దేవుని ఆరాధించడానికి ఒక కట్టడ కావాలి. ఆ కట్టడమే మందిరం అని అందరూ పిలుస్తూ ఉంటారు. గుడి లేదా ప్రార్థనా మందిరం. ఓకేనా? రైట్. అయితే ఆ యొక్క ప్రార్థనా మందిరానికి నీవు దగ్గరలో ఉంటే, చాలా మందిరాలలో ఆదివారం తప్ప లేదా శుక్రవారం తప్ప ఇంకా ఆ మందిరానికి వెళ్ళరు. వెళ్ళిన అక్కడ ఆ మందిరాన్ని దేవుని ప్రాంగణముగా చూడని దైవ సేవకులు కానివ్వండి, ఇంకా బాగా చెప్పాలంటే విశ్వాసులు కానివ్వండి పట్టించుకోవచ్చు. కానీ కొన్ని దేవాలయాలు, కొన్ని మందిరాల్లో ప్రతిరోజు ప్రార్థన జరుగుతాయండి. ప్రతిరోజు ప్రార్థన జరుగుతాయి. ఇదిగో అంటే బయట జరుగుతాయి, కానీ నేను చెప్పగలుగుతున్నాను. కారణం ఏంటంటే మాది చిన్న మందిరము. మీరు చూస్తున్నారు కదా, ఇది చిన్న మందిరము. ఈ మందిరంలో ప్రతిరోజు కూడా ఉదయాన్నే ప్రార్థన జరుగుతుంది. ఇలా కూడా ఉదయం వచ్చి ఇంకా ముందు ఏగుదాములు వచ్చి ప్రార్థన చేయడము, పాటలు పాడుకోవడము, వాక్యాన్ని ధ్యానించడము. ఇంకా పిల్లలు విశ్వాసులు కూడా వస్తారు. వారు కూడా ఉదయాన్నే వ్యాపారానికి వెళ్ళేవారు, పనికి వెళ్ళేవారు, ఉదయాన్నే వచ్చి స్కూల్కి వెళ్ళేవారు, కాలేజీకి వెళ్ళేవారు, వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్తారు మన పనికి వెళ్ళేవారు. అంటే చెప్పేది ఏంటంటే మందిరం అనేది మనం వెళ్ళి దేవుడితో గడిపే ఒక గొప్ప ఆలయంగా మనం తీసుకోవాలనేది చెప్తున్న ప్రేమ దేవుడు. చాలా మంది ఇంటికాడ కూడా ప్రార్థన చేయరు. నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ దేవుడు ఉంటాడు అన్నాడు. ఇంటికాడ కూడా ప్రార్థన చేయరు. కానీ నా ప్రియ సహోదరులారా, నా మాటలు వింటున్నా నా జత పనివారు కూడా ఉన్నారు, నా సాటి సహోదరులు కూడా ఉన్నారు, సంఘంలో విశ్వాసం కూడా ఉన్నారు. మీ అందరికీ చెప్పింది ఏంటంటే దయతో వ్యర్థమైన మాటలు కానీ, వ్యర్థమైన వాటి గురించి కానీ
మీరు ఆలోచించక కేవలం దేవుని మాట ఆలోచిస్తూ దేవుని భక్తిగా ఉన్నట్టు బ్రతుకుతూ మీ జీవితం ఎలా వచ్చింది? మీ కుటుంబంలో ఏ కార్యాలైతే చేయాలో, మీ కుటుంబంలో ఏ అవసరమైతే ఉందో అవన్నీ గ్యారెంటీగా దేవుడు తీరుస్తాడు అన్న విశ్వాసము, నమ్మకము ఈ మాటలు వింటున్న మీ అందరికీ ఉండాలండి. మన యొక్క జీవితము ఒక బిల్డింగ్ కట్టుకుని బిల్డింగ్ లో పొద్దుమాటు తిరిగేసి వచ్చి పడుకుని మన పొద్దున్న వెలుగు వచ్చిన లేకుండా పడుకోవడం కాదండి. మన జీవితంలో అర్థం ఉంది. దేవుడు అంటున్నాడు, మీరు సమయాన్ని వ్యర్థము చేయక, మీరు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు చాలా మంది సమయాన్ని సద్వినియోగం చేసుకునే వారిలో ఉన్నారు. వ్యర్థమైన వాటిని చూస్తూ, వ్యర్థమైన వాటి వైపు వెళ్తూ, అనాలోచనగా బ్రతుకుతూ చాలా దారుణమైన పరిస్థితులకు వెళ్ళిపోయారు దేవుడు వాళ్ళు. అలాగే మనం ప్రత్యేకింపబడ్డాము. మనం చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులకు వచ్చిన వారు. ప్రియ సహోదరి సహోదరులారా, విదేశాల్లో ఉన్న వారితో కూడా మాట్లాడుతున్నాడు దేవుడు. ఏమనంటే, మీకు తోడై ఉన్నాను, మిమ్మల్ని విడవను, ఎడబాయను. కాబట్టి మీకు వీలు దొరికినప్పుడు, లేకపోతే ఖాళీ చేసుకుని, ఒకవేళ మీరు రైట్ 1 గంట పడుకున్నా, 2 గంటలు పడుకున్నా, మీరు ఉదయాన్నే లేస్తారు పని చేయడానికి, ఆ లేచే దానికంటే ఒక అరగంట ముందు లేవండి. శరీర బలహీనతగా ఉన్నా, శరీరంలో బలం లేకపోయినా, ఆ బలహీనతతోనే, ఇంకా బాగా చెప్పాలంటే ఆ యొక్క శ్రమతోనే దేవుడు వేడుకోండి. అలా బాగా మోకలేకపోతే అలా కూర్చుని ప్రార్థన చేయండి. ఇంకా మంచి అవకాశం ఏంటంటే, లేకలేని పరిస్థితుల్లో ఉంటే, సహకరించకపోతే మీరు మనసు మీద ఉండి దేవుని స్మరించినా దేవుడు ఆ ప్రార్థన వింటాడు. ప్రేమ దేవుడు వాళ్ళు నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరు భయపడద్దు, దిగులు పడద్దు. దేవుని మందిరం అంటే అది ఉన్నతమైన మందిరం అని మీరు మర్చిపోవద్దు. ప్రేమ దేవుడు వాళ్ళ రైట్. దేవుని మందిరం గొప్పదని ఎందుకు చెప్తున్నారంటే, ఆశాపు గారికి కూడా ఈ యొక్క భక్తిని చూసేసరికి, ఆ భక్తిని చూసేసరికి మనసు మారిపోతుంది. ఇదిగో నేను పవిత్రంగా ఉన్నాను, యథార్థంగా ఉన్నాను, నీతిగా బ్రతుకుతున్నాను, దేవుని మందిరం అంటే నాకు ఇష్టము అయినప్పటికీ కూడా ఇదిగో లోకస్తులు ఎలా ఉన్నారు, లోకస్తులు అలా బతుకుతున్నారు అన్న ఆలోచన వాళ్ళకు వచ్చినప్పుడు ఆయన అడుగుతున్న మాట ఏంటంటే, నేను శుద్ధ మనసు కలిగి ఉండడం వ్యర్థమే. 73వ కీర్తనలో ఉన్నమాట, నేను పరిశుద్ధంగా బ్రతకడము వ్యర్థమే అన్న ఒక తప్పుడు ఆలోచన రావడానికి సిద్ధంగా ఉన్నాయి ఎవరికి? ఆశాపు గారికి. అలా అయినప్పుడు ఆయన ఆలోచన వస్తున్నాయి. ఇక చెప్తున్నారు ఏంటంటే, భక్తి పరులు కనుక, ఎవరైనా భక్తి పరులు కనుక ఏం చేసి చెప్పంటారా? లేదు, ఈ ఆలోచన తప్పు, లేదు నేను దేవుడితో ప్రార్థన చేయాలి, దేవుడిని అడగాలని చెప్పేసి మందిరానికి వచ్చేసాడండి. ఎస్, నీలో కూడా, ప్రతి మనిషిలో కూడా నువ్వెంత భక్తిపరుడు అయినా, ఎంత గొప్పగా పాటలు పాడుతున్నా, ఎంత గొప్పగా వాక్యం చెబుతున్నా, ఎంత గొప్పగా ప్రార్థన చేసినా నేను టార్గెట్ చేస్తానవ్వాలి. ఎస్, టార్గెట్ చేసి నీకు ఆలోచన పుట్టిస్తూ ఉంటాడు. నీ చేత తప్పు చేయించాలని, నిన్ను వాడి వైపు తీసుకెళ్ళాలని, వాడు వేసి ఎత్తిగడ్డలు మామూలుగా ప్రేమ దేవుడు వాళ్ళు దారుణంగా ఉంటే, ప్రియ సహోదరుడు గుర్తుపెట్టుకో, నువ్వు ఉదయాన్నే లేవకుండా పడుకోమంటాడా? అడుగుతున్నాను ఈ మాట, ఎవరికైనా నిలబడుతున్నాయో మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను. నువ్వు ఉదయాన్నే లేవకపోతున్నటువంటి కారణం ఏంటంటే, నీవు లేవకుండా వాడు నీకు నిద్రమత్తులు కలిగజేస్తున్నాడు. కొంచెంసేపు ముడుచుకు పడుకుందో, కొంచెంసేపు కలిపెట్టు పడుకుందో, కొంచెంసేపు పడుకున్న తర్వాత లేదు చేసే పని ఉంది. ఉదయాన్నే లేచి నువ్వు ప్రార్థన చేయాలి. ఇది రూల్. మాట్లాడుతున్నా వినబడితే నువ్వేం చేయాలి? వెంటనే దిక్కులు లేవాలి, మంచి దిగాలి,
మోకరించాలి. అనేక ప్రస్తుతానికి క్రైస్తవులు గల్లి జరుగుతుంది. కాబట్టి ఏం చేయాలి? దేవుడు మనం ఈ గల్లి వాతావరణం అపవాదిగా సృష్టించున్నాడు కనుక అందరూ సమాధాన పడేలా ఉండాలి, అందరి కొరకు ప్రార్థన చేయాలి. ఏ ఒక్కరిని మనం ద్వేషించడానికి కానీ దూషించడానికి కానీ లేదు. అందరూ మనకు కావాలి, అందరూ సహోదరులే. కాబట్టి ఏ ఒక్కరు కించపరచడం కానీ ఏ ఒక్కరు అవమానపడడం కానీ మనం చేయకూడదు. మరి మన పని ఏంటి? మన పని ఏంటంటే అందరి గురించి ప్రార్థన చేయాలని చేస్తున్నాము. మన సహోదరుడా ఆలోచించు. అసలు ప్రార్థన జీవితం ఉందా మనకి? ప్రార్థన చేయడం వల్ల అనేకమైన కార్యాలు జరుగుతాయి. ప్రార్థన చేయడం వల్ల ఏది మంచిదో ఏది చెడో దేవుడు జ్ఞానం ఇస్తాడు, వివేకం ఇస్తాడు. ఎవరికైనా జ్ఞానం కొద్దిగా ఉన్న ఎడలా వాడు దేవుని దగ్గరికి రావాలో దేవుడు వాడు ధారాళంగా దయచేయని యాకోబు గారి పత్రికలో చాలా స్పష్టంగా రాశాడు. ప్రేమ దేవుని వల్ల ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే, ఇవన్నీ మనం చదువుకుంటే, వాటిని బట్టి మనం ముందుకు వెళ్తే, మనం అనేక ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు సమాధాన పడతారు. మన కుటుంబంలో కూడా ఆశీర్వాదం. ఉదయాన్నే నీ ప్రార్థన దేవుడి మీద దూపం అనే చాలా దావిగా అంటున్నాడంటే ఏది ప్రార్థన? లేదంటే నేను 8 గంటలు ఏం చేసుకుంటానంటే 2 నిమిషాలు ప్రార్థన, ఆమె కాపాడాలంటే ఆమె ఇదా ప్రార్థన? ఇదే ప్రార్థన అండి అమ్మా తల్లి, ఇదే ప్రార్థన సహోదరుడు, ఇదే ప్రార్థన. మోకరించి రోజు గంట చేసే అలవాటు ఉందా నీకు? లేదా? ఎప్పుడు తినేది, ఇంకోడు తినేది, వెళ్ళిపోవడం, తినేది, వచ్చేది, వ్యాపారం చేస్తాను, డబ్బులు సంపాదించేస్తాను, డబ్బులు వచ్చేస్తాను కదా, అది అలాగే ఇదిలాగా నా పని అని చెప్పేసి ప్రార్థన మానేస్తున్నావా? అసలు నీకు ప్రార్థనే రావట్లేదా? రాదు. అపవాదిగా అక్కడ చేసేసరికండి. నువ్వు ప్రార్థన చేస్తే అసలు విషయం తెలిసిపోద్ది. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీకు బయలుపరుస్తాడు. నువ్వు ప్రార్థన చేస్తే ఎవరు ఎలాంటిలో దేవుడు నీకు తెలియజేస్తాడు. కాబట్టి అపవాదిగాడు ప్రార్థన చేయనివాడు. చేసినా 2 నిమిషాలు చేసి నేర్చుకోయి చెప్తే మోకాలు నొప్పి వచ్చేస్తాయి. ఇది వాడి యొక్క డైలాగ్. ఎవరి డైలాగు? అపవాదిగాడు. చాలే నేర్చుకో, చాలే నేర్చుకో, మోకాలు నొప్పి వచ్చేస్తుంది, నువ్వు నొప్పి వచ్చేస్తుంది. అడుగుతున్నావు, దేవుడి పక్షంగా అడుగుతున్నారు. ఉదయాన్ని లేచి ఎంచుకు ప్రార్థన చేయగలుగుతున్నావు. నీ భర్త గురించి, నీ భార్య గురించి, నీ బిడ్డల గురించి, నీ సహోదరుల గురించి, సంఘ సేవం గురించి, సంఘంలో ఉన్న సహోదరుల గురించి, వాక్యాన్ని బోధిస్తున్న సేవకుల గురించి ఎంతో మందిని మరణిస్తున్నారు, హఠాత్తుగా మరణిస్తున్నారు. ఎప్పుడు మన ప్రాణం పోతుందో మనకు తెలియదు. అన్నాడు వాక్యంలో. ఆలోచించండి సహోదరులారా. మందిరంలోకి వెళ్తే ప్రార్థన చేస్తే దేవుడు బయలుపరుస్తాడు. అది బయలుపరుస్తాడు. 73వ కీర్తన 17వ వచనం, నేను దేవుని పరిశుద్ధాలయంలోనికి పోయి వారి అనుభవం గురించి ధ్యానించు వరకు ఆ సంగతులకు ఆయాసకరంగా ఉండేది అని చెప్పి వెళ్ళాడట. ప్రార్థన చేయడం మొదలెట్టాడట. తండ్రి, ఇదిగోనయ్యా, మీరు బయటకు వస్తున్నప్పుడు భక్తులు కనిపిస్తున్నారు. ఇదిగో భక్తులు కనిపించినప్పుడు నాకు చాలా బాధాకరంగా ఉంటుంది. ఇదిగో భార్య కూడా ఉంటుంది. ఇదిగోనయ్యా, పిల్లల్ని ఏంటి ఎలా చేస్తున్నావు, వాళ్ళు తినే తిండి కూడా పెట్టలేకపోతున్నావు, నాకు రోజు బాధగా ఉంది చూడండి అంటున్నాడు. 14 రోజుల్లో దినమంతయు నాకు బాధగా కూర్చున్నది, ప్రతి ఉదయం కూడా శిక్ష వచ్చుతున్నది, ఇలాగ వచ్చి అనుకున్న ఎడలా 40 రోజులు వచ్చాడు. ప్రతి దినము నాకు బాధ కలుగుతుంది, ప్రతి ఉదయం కూడా శిక్ష వస్తుంది. అంటే ఏంటి? ఏ శిక్ష వస్తుంది? ఉదయం భార్య వాడగలమని భార్య ఉండదా? ఇది కూడా వాళ్ళు ఎంత బాగున్నారో, వాళ్ళు ఎంత మంచి చీరలు కడుతున్నారు, వాళ్ళ పిల్లల్ని పెద్ద పెద్ద స్కూల్లో చదివిస్తున్నారు, మన పిల్లలేమో ఈ బోర్డు స్కూల్లో చదివిస్తున్నాము. ఇప్పుడున్న జర్నలిస్ట్ కూడా మాట్లాడుతున్నారు. అరే మన రోజు మాట్లాడుతుంటే కానీ మన పిల్లలు పెద్ద స్కూల్లో ఏమైపోతున్నాం ఏంటి? ఇంటికి బాగా వర్తులు చేసిన ఒకవేళ భర్త పరిస్థితి ఎలా ఉంటుందండి? ఈరోజు చాలా మంది భార్యలు కానివ్వండి, భర్తలు కానివ్వండి,
ఎదుటి వారికి కంపేర్ చేస్తారు. ఇది చాలా తక్కువ దేవుని వల్ల. దేవుడు నీకు ఇచ్చిన దాని ముందుకెళ్ళి దేవుడు పనిలో ఉంటే, దేవుడు గొప్పగెలిగితే, దేవుడు నీ పిల్లలు ఉన్నతమైన చదువులు చదివించడానికి ఆయన సమర్థుడు. ముందు నీ భక్తి జీవితం ఎలా ఉంది? మన భక్తి జీవితం భక్తిహీనులా ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఇక్కడ చూడండి, ఇదనే మాట ఏంటంటే, ఇలా రోజు ప్రతి దినము శిక్ష వచ్చుతున్నది, ప్రతి దినము బాధ కలుగుతున్నది, ఇది తట్టుకోలేను, నేను మందిరానికి వెళ్ళిపోతాను, ప్రార్థన చేస్తాను అని ధ్యానించాడు. తండ్రి ఏంటి నా పరిస్థితి, ఏంటయ్యా ఇది, ఇలా జరుగుతుంది ఏంటి అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి నువ్వంటే నాకు చాలా ఇష్టం తండ్రి, నీ మందిరం అంటే నాకు చాలా ఇష్టం తండ్రి, నీ పనిలో నేను ఉంటాను తండ్రి, కానీ ఆలోచన రాకపోతున్నాయి. భక్తిని చూసినప్పుడు కోపం చేస్తుంది, భక్తిని నువ్వు గొప్పగా బతుకుతున్నారు, భక్తిహీనులేమో ధన వృద్ధి చేసుకుంటున్నారు, నేనైతే సరిగ్గా తిరిగి పెట్టే పరిస్థితుల్లో ఉన్నట్టు కారణం ఏంటి తండ్రి అని ధ్యానించాడంటండి. అది ధ్యానించినప్పుడు 18వ వచనంలో దేవుడు చూపిస్తున్నాడు, దర్శనంలో కూడా చూపిస్తున్నాడు ఆసాపు గారికి. ఏం చూపిస్తున్నాడు? జాగ్రత్తగా వినండి. 18వ వచనం, నిశ్చయముగా నీవు వారిని కాలుగారు చోటుని ఉంచి ఉన్నావు చూపించాడు. అప్పుడు చెప్తున్నాడు మరి ఆసాపు ఎప్పుడంటే, అయ్యా నేను చూశానయ్యా, అయ్యా నేను చూశాను, మరి భక్తులు బాగున్నారని అనుకుంటున్నారు, కానీ వారి చివరి పరిస్థితి కొంచెమే, నేను తప్పించేసుకున్నాను, తప్పించుకోలేదు, పడిపోతారు వాళ్ళు. ఎక్కడున్నారు? నిశ్చయముగా వారి కాలుగా చోటు ఉంచి ఉన్నావు, వారు నశించినట్లు వారిని పడవేచున్నావు, క్షణమాత్రంలో వారు పడిపోదురు, మహాభయము చేత వారు కడముట్టి నశించుదురు. అంటే వారు ఎక్కడున్నారంటే కాలు జారి చోటు, ఇలా ప్రాణం పోతే వెంటనే బాధలో పడిపోతారు. గొప్పగా నన్ను కాపాడుతున్నావు తండ్రి. ఇప్పుడు ప్రార్థన మొదలు పెట్టాడండి. 19వ వచనం, క్షణమాత్రంలో వారు పాడైపోవద్దు, మహాభయము చేత వారు కడముట్టి నశించుదురు, మేలుకుని వాడు తన కన్న కల మరిచిపోవునట్లు ప్రభువా నువ్వు మేలుకుని వారు బ్రతుకులు నీకరించును, నా హృదయమును మచ్చరపడితును, నా అంతరంద్రమును నేను వ్యాఖ్యపడితిని, నేను తెలియలేని పశువాయి. దర్శనం వచ్చిన తర్వాత ఆలోచించినందుకు నేను పశువాయుని. తర్వాత చూడండి, ఒకటి చదువుకుని మళ్ళీ, నీ సన్నిధి మృగముడి వాడిని అయినను నేను ఎల్లప్పుడూ నీతో ఉన్నాను, నా కుడి చేయి నువ్వు పట్టుకుని ఉన్నావు, నీ ఆలోచన చేత నన్ను నడిపించదు, తర్వాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందువు ఆకాశమందు తండ్రి. అయ్యా నువ్వు నన్ను కుడి చేత పట్టుకున్నావు, అది వాళ్ళేమో పాల్గొనే చోటు ఉన్నారు, నువ్వు నన్ను అరిచేతిలో చేరుకున్నావు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు కూడా దేవుని భయభక్తులు కలిగి ఉంటుంది. నువ్వు దేవుని చెప్పిన పని చేస్తే, నువ్వు దేవునికి నచ్చిన పని చేస్తే, నువ్వు దేవుని మహిమపరిచి బిడ్డగా ఉంటే, నీ నడక ద్వారా, నీ ప్రవర్తన ద్వారా, నీ మాట ద్వారా దేవుడు మహిమపరిచేలా ఉంటే, దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో పెడతానని వాగ్దానిస్తున్నాడు. నువ్వు ఆశాపులు చూపించినట్టుగా, నువ్వు అనుకున్నట్టుగా వాళ్ళు గొప్పకున్నారు అనుకుంటున్నావు, కానీ వాళ్ళు మరణిస్తే పోయేది బాధలు, నువ్వు మరణిస్తే వచ్చేది నా దగ్గరికి. ఇదిగో వాళ్ళు కాదుగానే చూడుతున్నారు, నువ్వే ఆసాము నా అరిచేతిలో ఉన్నావు, నీ కుడి చేతిని పట్టుకున్నాను. ప్రియ సహోదరి సహోదరు, దేవుడు మాట్లాడుతున్నాడు, ఆ మాట నీకు బాధిస్తుంది. అందుకే ఆశ ఏమంటారు చెప్పంటారు, ఆశ ఏమంటారు చెప్పంటారు. ఇప్పుడు చదవండి 25వ వచనం, ఆకాశమందు నువ్వు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకములో ఉన్నది ఏది నాకు అక్కర్లేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక ఏది వద్దు, అన్ని కావాలనుకున్నాడు, వచ్చింది అంటున్నాడు, ఏది వద్దు తండ్రి, నువ్వు ఉంటే చాలు తండ్రి, నువ్వు ఉంటే నాకు చాలేసయ్యా, ఇంకేమి వద్దు, ఇంకేమి వద్దు. కీడైనా నీకు మేలే, నాకు మేలే, బాధైనా నాకు మేలే, ఏదైనా నాకు మేలే, ఎందుకంటే అంతా నా మంచికే నువ్వు చేసేది. కాబట్టి ఆశపడే మాట, ఆకాశమందు నువ్వు తప్ప నాకు ఎవరు ఉన్నారు, ఈ లోకంలో ఏది నాకు అక్కర్లేదన్న మాట ఈ బ్రతుకులో కూడా లేదా నీ భక్తి జీవితం ఉండాలని చెబుతూ దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడు బయలుపరుస్తాడు.
నువ్వు ఎలా ఉండాలో, ఎలా బ్రతకాలో, ఎలా వెళ్ళాలో, ఎలా మాట్లాడాలో, ఏ వ్యాపారం చేయాలో ఇవన్నీ చెప్తాడండి, తెలియస్తాడు, జ్ఞానం ఇస్తాడు. కాబట్టి ప్రియ సమాధానం సమాధానం మందిరానికి వెళ్ళే అలవాటు లేకపోతే మందిరానికి వెళ్ళి దేవుని యొక్క మందిరంలో దేవుడికి ప్రార్థన చేసి దేవుడు అడిగే అలవాటు చేసుకోండి. ప్రతిరోజు నేను మందిరానికి వెళ్ళండి. ఒకవేళ నీకు మందిరం దూరం అయితే మీ ఇంటి దగ్గరే టైం పెట్టుకుని లేవండి, ఒక గదిలోకి వెళ్ళండి, ఆ గదిలో ప్రార్థన మొదలు పెట్టండి. ఆ గదిలో ప్రార్థన మొదలు పెట్టండి. చేతులెత్తి ప్రార్థన చేయండి పిల్లల కొరకు, ఎక్కువ వేసి ప్రార్థన చేయండి పిల్లల కొరకు, నీ భర్త కొరకు, నీ భార్య కొరకు. ఈ యొక్క ప్రార్థన అనేది నీ కుటుంబానికి కంచి. కాబట్టి ప్రార్థన పరంగా ఉండాలి. ప్రార్థన శక్తిని మీరు పొందుకోవాలి. అట్టి వారిగా ఆశాలు గారికి దేవుడు గొప్పగా దర్శనమిచ్చి ధైర్యపరిచి ఆయన అన్నాడు, ఆకాశమందులు తప్ప నాకు ఎవరున్నారయ్యా, ఎవరి గురించి ఆలోచించడం, ఈ లోకంలో ఉన్నది ఏది కాదు, నువ్వే కావాలి అలా ప్రార్థన చేశాడు. దేవుడు దీవించి ఆశీర్వదించాడు. నిన్ను నీ కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. పనులు సిద్ధంగా ఉన్నావా? ఒకసారి ఆలోచించండి, అర్థం చేసుకోండి, ప్రార్థించండి. ప్రార్థన పరలోకములో నాకు నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామము స్తుతిస్తోత్రం దేవాలయం ఉన్నాయి. ఇంతవరకు మాకు మాట్లాడేది దాన్ని బట్టి వందనములుగా మీరు బిడ్డలు ఆరోగ్యించి బలమించే శక్తి నుంచి మేము నడిపించు. ప్రతి మాటలు దేవుని మనకు మందం చేసుకోవాలి. ప్రతి ఒక్కరికి దయచేసి మా ప్రభుత్వం రాని యేసుక్రీస్తు వరకు నామం ఈ ప్రార్థన వేడుకొంచు నామం తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు కృప, పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడే నడిపించుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. ఉదయకాల సమయాన్ని మనం కలుసుకుందాం.